ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు గ్యారంటీ కార్డుల కంటే కూడా రెచ్చిపోయి చెప్పిండు. అవ్వకిస్తాం, కోడలికి ఇస్తామన్నాడు. ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నారు. రైతుకి ఇస్తాం, కౌలు రైతుకు ఇస్తాం, ఇద్దరికి ఇస్తామన్నాడు. ఎన్నికల ముందేమో రజనీకాంత్ లెక్క మాట్లాడిండు. ఎన్నికలైనాక రేవంత్ రెడ్డి గజనీకాంత్ లాగా మారిపోయింది. ఈ రోజు ఇవాళ ఇప్పుడు అన్ని కటింగ్లే, ఏది చూసినా కటింగ్లే పెట్టుండు. ఎట్లా ఉందంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదిన కటింగ్ మినిస్టర్, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది. ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి. రెండు రకాల కటింగ్లు. ఒకటేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు, భవనాలకు గాని, ఆసుపత్రులకు గాని, స్కూళ్లకు గాని, కాలేజీలకు గాని, ఫ్లైఓవర్లకు గాని, బ్రిడ్జిలకు గాని, ఎస్టీపీలకు గాని రిబ్బన్ కటింగ్ చేస్తుండిపోయి. ఒకటేమో రిబ్బన్ కటింగ్, ఇంకోటేమో కేసీఆర్ గారు ప్రారంభించిన మంచి పథకాలుంటే వాటిలో కటింగ్ పెట్టుడు. లైక్ కళ్యాణ లక్ష్మి కటింగ్, కేసీఆర్ కిట్ కటింగ్, న్యూట్రిషన్ కిట్ కటింగ్, సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కు కటింగ్, ఫీజు రియంబర్స్మెంట్ కు కటింగ్, బతుకమ్మ చీరలకు కటింగ్, దళిత బంధు కటింగ్, అన్ని కటింగులు పెట్టుడు. అయితే రిబ్బన్ కటింగ్ లేకపోతే సంక్షేమ పథకాలకు కటింగ్. ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిన ఏముంది?